హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రేష్ట రెండో రౌండ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎవరైతే ఈ యొక్క ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ అయ్యి లేకపోతే సీట్ క్యాన్సిల్ చేసుకొని ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్లో జాయిన్ అవ్వక చాలా లాంగ్ వచ్చిందని చెప్పి దగ్గరలో ఉన్న స్కూల్కి కానీ లేకపోతే దగ్గరలో ఉన్న స్టేట్కి కానీ సెకండ్ రౌండ్లో కౌన్సిలింగ్ పెట్టుకుందాం లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకుందాం అప్లై చేసుకుందాం అని చెప్పి చాలామంది వెయిటింగ్ అయితే చేశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ యొక్క సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ మనకి ఓపెన్ అయినా అప్లై చేసుకోవడానికి ఒక రిజిస్ట్రేషన్ తోటి లాగిన్ అవుతుంటే ఈ యొక్క వెబ్సైట్లో మనకి ఏమని చూపిస్తుందంటే సైట్ అయితే ఓపెన్ కావడంలా. ఒకవేళ ఓపెన్ అయినా అక్కడ ఏం చూపిస్తుందంటే యువర్ లాక్డ్ అని వస్తుంది. ఆప్షన్ పెట్టుకోవడానికి లేదు. అదేవిధంగా సెకండ్ రౌండ్ ఫస్ట్ రౌండ్ క్యాన్సిల్ చేసుకొని సెకండ్ రౌండ్లో జాయిన్ అవుదాం, సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళందరూ కూడా మీరు ఎంతసేపు ట్రై చేసినా దానికి సంబంధించినటువంటి లాకింగ్ అనే వస్తుంది. సో, ఈ విధంగా సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్‌కి అసలు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉందా? లేదా? సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఫస్ట్ రౌండ్‌లో సీట్ క్యాన్సిల్ చేసుకున్నా లేతే సీట్ వచ్చినా వెళ్ళకపోయినా అదేవిధంగా చాలా లాంగ్ వచ్చిందని చెప్పి అంత దూరం ఎందుకులే మన సెకండ్ రౌండ్‌లో పెట్టుకుందామని చెప్పి వెయిట్ చేసినటువంటి మీ అందరికి కూడా అసలు ఈ ఆప్షన్ ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవ్వదా? జాయిన్ అవ్వాలా? జాయిన్ అవ్వకూడదా? సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది? ప్రతీది కూడా వీడియోలో నేను మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్‌గా నేనైతే ఎక్స్‌ప్లనేషన్ చేస్తా. మన ఛానల్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్‌కి ఎప్పుడైతే డేట్ ఓపెన్ అయ్యిందో మనకు వెబ్సైట్లో ఆన్లైన్లో ఓపెన్ అయిందో అప్లై చేసుకోవడానికి చాలామంది ఫస్ట్ రౌండ్లో సీట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు, సీటు వచ్చినా వెళ్ళని వాళ్ళు, అదేవిధంగా మంచి స్కూల్ కోసం మంచి కాలేజీ కోసం వెయిట్ చేసి సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ పెట్టుకుందాం అనేది ఈ విధంగా ఉంటుందిలే అని చెప్పి చాలామంది వెళ్ళలేదు. మనకి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లు చూస్తే ఫస్ట్ ఇయర్ ఒకవేళ సీట్ వస్తే జాయిన్ అయ్యేవారు, సీట్ రాకపోతే సెకండ్ రౌండ్కి ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యింది. కానీ 2025 శ్రేష్ట సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ ఆప్షన్ ఏ విధంగా ఇచ్చాడంటే వాడు ఫస్ట్ రౌండ్లో మీకు సీట్ వచ్చి ఫస్ట్ రౌండ్లో మీరు కౌన్సిలింగ్కి వెళ్ళి లేకపోతే ఫస్ట్ రౌండ్లో మీరు కౌన్సిలింగ్ వెళ్ళినా జాయిన్ అవ్వకపోయినా సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్కి మీరు నాట్ ఎలిజిబుల్ అని చెప్పి వాడైతే నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో అందువల్లే ఈ యొక్క ఫస్ట్ రౌండ్లో కౌన్సిలింగ్లో సీట్ వచ్చినా లేకపోతే మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా అదేవిధంగా మీరు అక్కడ సీట్ క్యాన్సిల్ చేసుకున్నా లేకపోతే జాయిన్ అవునా అవ్వకపోయినా ఈ యొక్క సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్కి అసలు పెట్టుకోవడానికి మీకు ఓపెన్ కాదు. సో అందువల్లే ఎవరైతే ఈ యొక్క ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోయినా లేకపోతే సీట్ క్యాన్సిల్ చేసుకున్నా లేకపోతే అంత లాంగ్ డిస్టెన్స్ ఎందుకులే కర్ణాటక, కేరళ లేకపోతే తమిళనాడు ఈ విధంగా అదర్ స్టేట్లో వచ్చి మానేసి సెకండ్ రౌండ్కి చూద్దామని వెయిట్ చేసిన వాళ్ళందరూ కూడా నిరాశ చెందింది. మీకు సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ అసలు అప్లికేషన్ చేయడానికి లేదు, రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు. సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి లేదు, ఆప్షన్ పెట్టుకోవడానికి లేదు. అసలు మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఓపెన్ చేస్తే అక్కడ లాక్డ్ అని చూపిస్తుంది. అంటే ఈ విధంగా ఆప్షన్ రావడం వల్ల మీకు ఈ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి జాయిన్ అయితే బెటర్. సీట్ వచ్చిన తర్వాత వెళ్ళకపోతే ఇప్పుడు వాళ్ళకి పెట్టుకోవడానికి ఆప్షన్ అనేది రాలేదు. సో ఈ విధంగా రెండో రౌండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేసి ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చినా జాయిన్ అవ్వకుండా ఫస్ట్ రౌండ్లో చాలా లాంగ్ వచ్చిందని చెప్పి వెళ్ళకుండా సీట్ క్యాన్సిల్ చేసుకుని మరి వెయిట్ చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్లో నిరాశ అనేది చెందింది. అసలు సైట్ ఓపెన్ కాలేదు. ఓపెన్ మనం పెట్టుకుందామని చూసినా సరే అక్కడ లాక్డ్ అని వస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ అనేది ఎనబుల్ కాదు ఇంకా. సో అందువల్ల ఎవరైతే సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఆ సీట్ ఖచ్చితంగా కన్ఫర్మ్ అయ్యింది. కొంతమంది ఏం చేశారంటే మేము సెకండ్ రౌండ్లో పెట్టుకుంటాం సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి కొన్ని కాలేజీల దగ్గర అక్కడ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చినా సరే సెకండ్ రౌండ్ పెట్టుకుంటాకు చూశారు. సో వాళ్ళకు కూడా సేఫ్ అయ్యారు. పాపం ఎవరైతే 4th ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా 200, 250 ఈ విధంగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకు కూడా సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్లో అసలు వెళ్ళడానికి ఆప్షనే లేదు. సో ఈ విధంగా సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు, సీటు వచ్చినా సరే వెళ్ళని వాళ్ళు లేకపోతే సీటు చాలా లాంగ్ వచ్చిందని చెప్పి క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు మీ అందరికి కూడా నిరాశ చెందింది. కొత్తగా రిజిస్ట్రేషన్ అసలు ఎవరు రిజిస్ట్రేషన్ ఇప్పటివరకు చేసుకోలేదు ఫస్ట్ కౌన్సిలింగ్కి, వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవుతుంది. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రాని వాళ్ళకి మళ్ళీ రిజిస్ట్రేషన్ అవుతుంది. కానీ ఈ యొక్క ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది రాలేదు. చాలా 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 అన్యాయమని చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఇచ్చిన నోటిఫికేషన్ వేరు, ఈ సంవత్సరం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అనేది వేరు. ఈ సంవత్సరంలో ఫస్ట్లోనే వెళ్తే ఫస్ట్ కౌన్సిలింగ్ వెళ్ళాలి,
లేదంటే సెకండ్ చాయిస్ అనేది సెకండ్ రౌండ్‌లో ఎవరైతే సీట్ రాని వాళ్ళున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ప్రయారిటీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. చాలామంది మంచి మంచి ర్యాంకులొచ్చి చాలా ఒక నాకు నిన్న ఒకళ్ళు కాల్ చేశారు. వాళ్ళకైతే ఫోర్త్ ర్యాంక్ వచ్చింది. సో, ఈ విధంగా చాలామందికి ఒక 200 ర్యాంకో లేతే ఒక 20 ర్యాంకో ఈ విధంగా వచ్చినోళ్ళు ఉన్నారు. సో, వాళ్ళందరూ కూడా వెయిటింగ్ అనేది చేశారు జాయిన్ అవ్వడం కోసం. సో, మీ అందరికీ కూడా చాలా నిరాశ అనేది చెందింది. సో, ఈ విధంగా ఇచ్చాడు నోటిఫికేషన్. మరి మనకి ఇంకా టైం అయితే లేదు. 18 వరకే లాస్ట్ డేటు. మరి అది ఎనబుల్ అవుతదో అవ్వదో కూడా తెలీదు. మాక్సిమం అయితే లేదని చెప్పి అంటున్నారు. సో, ఎవరైతే రెండో రౌండ్ కౌన్సెలింగ్ కోసం వెయిట్ చేశారో మీరు ఒకసారి ఆలోచించండి. మీకు ఫస్ట్ రౌండ్‌లో సీట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒకసారి రిక్వెస్ట్ చేసి, కాల్ చేసి జాయిన్ అయ్యే అవకాశం ఉంటే మేము జాయిన్ అవుతామని చెప్పి అనండి. ఈ విధంగా మాకు ఆప్షన్ అనేది రాలేదు కాబట్టి సెకండ్ కౌన్సెలింగ్‌కి, ఫస్ట్ కౌన్సెలింగ్‌కి సీట్ వచ్చింది కాబట్టి మేము జాయిన్ అవుతామని చెప్పి రిక్వెస్ట్‌గా అడగండి. కాలేజీలోకి ఎలా ఓకే అంటే అక్కడికెళ్ళి జాయిన్ అవ్వండి. లేదంటే ఇంకా అవకాశం అనేది లేదు. సో, ఈ విధంగా ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయండి. మన ఛానెల్‌ని లైక్ చేయండి. అదే విధంగా మన ఛానెల్‌కి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి.